నేను మీకు ఇది కొనుక్కోమని చెప్పాను. బ్రహ్మాండంగా ఉంది. దీని రీజన్ ఏంటంటే లాస్ట్ షాట్లో ఎందుకు చెప్పానంటే ఇది అబ్జర్వ్ చేశానని. మనము అన్నం వంచేటప్పుడు కొంచెం బార్డర్ కొంచెం అటు ఇటు ఉన్న మూత పెట్టుకొని వంచుతాము. కానీ దీని మీద పెట్టేటప్పుడు మాత్రం గిన్నెకు కరెక్ట్గా ఉండాలండి మూత. ఎంత కరెక్ట్గా ఉండాలంటే మీకు ఇప్పుడు నేను చూపించేది ఫస్ట్ టైం షూట్ చేసిన వీడియో. ఎందుకంటే అప్పుడు నాకు తెలియలేదు, అప్పుడు బాగా వచ్చింది కదా అని నేను రెండోసారి కూడా ఇలాగే పెట్టేసరికి అన్నం పడిపోయింది. ఆ రీజన్ ఏంటి అని నాకు అర్థమయ్యేసరికి టైం పట్టింది. చూడండి, అంచుకు తగ్గట్టుగా ఉండాలి మూత. లూజ్గా పెట్టకూడదు, చిన్నగా పెట్టకూడదు అన్నమాట. కరెక్ట్గా ఉన్న మూత పెట్టేస్తే మీరు బ్రహ్మాండంగా ఇది ఇట్లా ఉంచుకోవచ్చు. పెద్ద గిన్నెకు ఎంత పెద్ద ప్రాబ్లం రాదు, చిన్న గిన్నెతో ప్రాబ్లం వస్తుంది. చాలా బాగుంది, కొనుక్కోండి. అన్నం అంతా నాది ఎలా పడిపోయిందో చూడండి. మళ్ళీ వండుకొని తిన్నాము. ఎందుకంటే చిన్న మూత పెట్టాను నేను. చేత్తో వంచుకునేటప్పుడు ఎలా అలవాటు అలా పర్వాలేదు అని చిన్న మూత పెట్టడం వల్ల ఇలా అయింది. ఈరోజు వండినప్పుడు మాత్రం కరెక్ట్ సైజు పెట్టాను.